హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రభుత్వ సంస్థలో వాళ్ళే మీకు కంప్లీట్గా 6 మంత్స్ పాటు కూడా ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇస్తున్నారు. భారీ సంఖ్యలో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ట్రైనింగ్లోనే మీకు 22,000 వరకు శాలరీ ఉంటుంది. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత దాదాపుగా మీకు 50,000 వరకు శాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చాలా మంచి జాబ్స్ ఇవి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ఎలా చేస్తారు, అన్ని డీటెయిల్స్ని పిన్ టు పిన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలకి సంబంధించినటువంటి జాబ్స్ ఇవి. వీటికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆన్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అమ్మాయిలందరికీ ఎటువంటి ఫీ లేదు. అలాగే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క 700 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి మీకు ఇనీషియల్గా ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది ఇదే సంస్థ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. 6 months ట్రైనింగ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్ పీరియడ్లోనే ఎవ్రీ మంత్ మీకు 22,000 వరకు కూడా వాళ్ళు స్టైఫండ్ అమౌంట్ అనేది పే చేస్తున్నారు. అంతేకాకుండా వాళ్ళే మీకు కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో హాస్టల్ అకామిడేషన్ కూడా వాళ్ళే మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ అన్ని రకాల బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు అనమాట. ఈ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆపరేటర్ ట్రైనింగ్గా ఏసీ గ్రేడ్ హోదాలో మీకు గ్రేడ్ 2 హోదాలో పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీకు బేసిక్ పేని అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే అప్రాక్సిమేట్లీ 47,000కి పైగా శాలరీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. ఇందులోనే మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే ఈ యొక్క బేసిక్ పేతో పాటుగా మీకు అన్ని రకాల బెనిఫిట్స్ అనేవి ఇక్కడ ఉంటాయని చెప్పేసి జాబ్ డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ ఎలా చేస్తారంటే ఫస్ట్ అప్లై చేసిన క్యాండిడేట్స్ అందరికీ కూడా ఆన్లైన్ టెస్ట్ అనేది పెడతారు. దాని తర్వాత చిన్న స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది మనకి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలోనే మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ అనేది చేయబోతున్నారు. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అయితే కండక్ట్ అనేది చేస్తారు. దీనికి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టోటల్గా మీకు 90 minutes అనేది కండక్ట్ చేస్తారు ఎగ్జామినేషన్. 100 క్వశ్చన్స్. ఇందులో మీకు 80 క్వశ్చన్స్ వచ్చేసి మీ సబ్జెక్ట్ టాపిక్స్ నుంచి, మిగతా 20 క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్ ఈ యొక్క టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. టోటల్గా 200 మార్క్స్. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి మీకు 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. అండ్ నెక్స్ట్ ఎటువంటి ఇక్కడ నెగటివ్ విధానం అనేది దెర్ విల్ బి నెగటివ్ మార్క్. ఇక్కడ మనకి నెగటివ్ విధానం కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మీరు కేర్ఫుల్గా అయితే క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. మీకు డీటెయిల్ సిలబస్ కావాలంటే ఇదే వెబ్సైట్లో మీకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తారన్నమాట. ఆ డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే మీకు సెలక్షన్లో భాగంగా ఏదైతే స్కిల్ టెస్ట్ అనేది పెడుతున్నారో ఇది మీకు జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే మాత్రమే ఉంటుంది. అంటే ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని 1:7 రేషియోలో అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేస్తారు స్కిల్ టెస్ట్కి. ఈ షార్ట్ లిస్ట్ అనేది మీరు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది. దీని తర్వాత డైరెక్ట్ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. 100% వెయిటేజ్ అనేది మనకి ఆన్లైన్ టెస్ట్కే ఇవ్వడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే పరిగణిస్తారనమాట.
అయితే ఈ జాబ్స్కి సంబంధించి ముందుగా మన ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకి 11th ఏప్రిల్ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 27th ఏప్రిల్ వరకు మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఈ జాబ్స్ గురించి సపరేట్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో చూద్దాం ఎంతమందికి ఈ జాబ్స్కి సంబంధించి ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా ఐడియా వస్తుంది కాబట్టి సో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్, ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో పనిచేసినటువంటి నవరత్న కంపెనీ అనమాట. సో చాలా మంచి ఆర్గనైజేషన్. ఈ సంస్థకి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా చాలా చోట్ల రీజనల్ సెంటర్స్ అయితే ఉన్నాయి, యూనిట్స్ అనేవి ఉన్నాయి. కాబట్టి మీరు ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఎక్కడికైనా సరే జాబ్ అనేది ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. అన్నీ కూడా మనకి పర్మనెంట్ జాబ్సే. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి పోస్టులకి సంబంధించి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 188 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో మనకి ఇక్కడ క్యాస్ట్ వర్గ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. జనరల్ కేటగిరీ అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి డివైడ్ చేస్తారు. జనరల్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్లో 85 ఉన్నాయి, అండ్ ఓబీసీలో 50, అండ్ నెక్స్ట్ ఎస్సీలో 18, అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 18, ఎస్టీ కేటగిరీలో 17. ఈ విధంగా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి February 1, 2026 కల్లా మీకు నోటిఫికేషన్లో వచ్చినటువంటి ఎలిజిబిలిటీ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే సో మన ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 3 క్వాలిఫికేషన్స్ ఇచ్చారు. ఇందులో ఏ ఒక్క క్వాలిఫికేషన్ ఉన్నా మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మాత్రం మీకు మినిమం 18 నుంచి సో మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు అయితే ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు, ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 33 ఇయర్స్ వరకు ఆన్లైన్ విధానంలో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ ఆపరేటర్ కెమికల్ ట్రైనింగ్ పోస్టులకి సంబంధించి అప్లై చేయడానికి ఫస్ట్ క్వాలిఫికేషన్ చూడండి, ఫుల్ టైమ్ అండ్ రెగ్యులర్ బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ. సో ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ డిగ్రీ అనేది రెగ్యులర్గా చదివి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకుండా మీకు డిగ్రీలో కంపల్సరీగా ఫిజిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా చదివి ఉండాలి. దాంతోపాటు మీరు కంపల్సరీగా నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఎన్సీవీటీ ఎగ్జామినేషన్ అనేది అటెండెంట్ ఆపరేటర్గా కెమికల్ ప్లాంట్ ట్రేడ్లో పాస్ అయి ఉండాలి అని చెప్పేసి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఇది మనకి కంపల్సరీ అనమాట. సో ఇంకా మనకి ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చారు, మీకు డిగ్రీలో మినిమం 55%తో పాస్ అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 50%తో పాస్ అయిన ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వాలిఫికేషన్ అంటే ఆ క్వాలిఫికేషన్ లేకుంటే ఇంకో క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఎవరైతే 3 ఇయర్స్ రెగ్యులర్ డిప్లొమా అనేది చదివి ఉంటారో కెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఎవరైతే చదువుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు కంపల్సరీగా 1 ఇయర్ ట్రైనింగ్ బోట్ అండర్ దిస్ అప్రెంటిస్ యాక్ట్, అంటే ఎవరైతే 1 ఇయర్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా ఇది మనకి ఉండాలన్నమాట. ఒకవేళ లేకుంటే మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండి రెగ్యులర్ డిగ్రీ చేసిన, డిప్లొమా చేసిన, 3 ఇయర్స్ డిప్లొమా చేసిన ఎలిజిబులే. కాకుండా మీకు కంపల్సరీగా ఈ యొక్క 1 ఇయర్ ట్రైనింగ్ అనేది అప్రెంటిస్షిప్కి సంబంధించి సంబంధిత విభాగంలో చేసి ఉండాలి. ఇది మనకి మ్యాండేటరీ అనమాట. నెక్స్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటంటే 4 ఇయర్స్ 8 సెమిస్టర్స్ లేదా 3.5 ఇయర్స్ 7 సెమిస్టర్స్ అనేది ఫుల్ టైమ్గా ఎవరైతే రెగ్యులర్ డిప్లొమా అనేది చదువుంటారో కెమికల్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. శాండ్విచ్ ప్యాటర్న్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మీకు ఎటువంటి ఇక్కడ బోట్ ట్రైనింగ్ కానీ ఎన్సీవీటీ కానీ అవసరం లేదు. సో లేదంటే మీరు ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి 4 ఇయర్స్ లేదా 7 సెమిస్టర్స్కి సంబంధించి రెగ్యులర్ డిప్లొమా కెమికల్ లేదా ఈ యొక్క విభాగాలు చదువుంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీ ఇక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు, జస్ట్ మీకు క్వాలిఫికేషన్స్ ఉంటే జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఛానల్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేసి అప్లై అయితే చేసేసేయండి. ఈ జాబ్స్ గురించి మీకు నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో మనం ప్రొవైడ్ చేస్తాం మన వెబ్సైట్లో. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా తప్పనిసరిగా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.